హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు, సీనియర్ జర్నలిస్ట్. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'చావా' సినిమా హిందీలో రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం, అక్కడ 500 క్రోర్స్ క్లబ్‌లో కూడా చేరినట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి సార్. అయితే ఈ సినిమాని అన్ని భాషల్లో రిలీజ్ చేయాలని చెప్పేసి ఎక్కువగా డిమాండ్స్ వినిపించాయి. ముఖ్యంగా తెలుగు నుంచి కూడా తెలుగులో వస్తే బావుంటుంది అని చెప్పేసి కూడా చాలా డిమాండ్ వినిపించేసరికి ఇక్కడ గీతా ఆర్ట్స్ వాళ్ళు తీసుకొని దాన్ని తెలుగు డబ్ చేసి మరి రిలీజ్ చేస్తున్నారు. రేపే రిలీజ్‌కు సిద్ధంగా ఉంది సార్. అయితే ఈ నేపథ్యంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దీన్ని సినిమాని తెలుగు వెర్షన్‌ని ఆపేయాలి, ఇక రిలీజ్ చేయకూడదు అని చెప్పేసి ఏపీ ముస్లిం ఫెడరేషన్ కమిటీ ప్రెసిడెంట్ ఎవరో కలెక్టర్‌కైతే వినతి పత్రం అందజేశారు సార్. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఎందుకు దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా వాపోతున్నారు చాలామంది. మరి ఆగే అవకాశం ఏమన్నా ఉందంటారా? మరి దీని వెనుక మీ మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఆయన ఒక పిటిషన్ బాధ్యతగా ఇచ్చాడు. హ్మ్. ఆ పిటిషన్ మీద నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వం. హ్మ్. ప్రభుత్వం ఎవరిని అడగాలి? సినిమాకి సంబంధించి సెన్సార్ వారిని అడగాలి. ఓకే. అయ్యా మీరు సర్టిఫై చేశారా ఇది? అంటే సర్టిఫై చేశాము. దీనిలో ఇలా భిన్న సమూహాల మధ్య ఘర్షణాత్మక వైఖరి రేపేటువంటి భావజాలం ఉంది అని ఆయన కంప్లైంట్‌లో ప్రస్తావించాడు. హ్మ్. అలా మీకేమైనా అనిపించిందా? అని అడుగుతారు. అటువంటి కంటెంట్ ఉంటే మేమే ఆపేవాళ్ళం కదా అని వాళ్ళు రిప్లై ఇస్తారు. ఈ పిటిషన్‌ని తోసిపుచ్చుతారు. సినిమా ఆడేస్తుంది. ఈలోపు క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. ఏముంది సినిమాలో అనేది. ఇప్పుడు ఈయన పిటిషన్ ఇవ్వటంతో ఇది యాంటీ ముస్లిం ఫిలిం అనేది హిందువులకి కనెక్ట్ చేస్తారు వీళ్ళు. కనెక్ట్ చేయటం ద్వారా తీసుకెళ్ళి హడావిడి చేస్తారు. దీనికంటే కూడా ఇలా ప్రభుత్వాన్ని అభ్యర్థించటం, పిటిషన్ ఇవ్వటం అనేది నిరసన రూపంలో భాగంగా చేశారండి. హ్మ్. అయితే ఆ నిరసన రూపాన్ని కూడా వాడేసుకుంటారు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు జరగాల్సిందేంటి? సమాజంలో ఒక నిరంతరమైనటువంటి ఒక డిస్కషన్ జరగాలి. ఇది సోషల్ మీడియా వేదికగా జరగటము అలా కాదు. ప్రజల్లో ప్రజా సంఘాలు ఇమ్మీడియట్‌గా ప్రజల్ని సమీకరించి ఈ జరుగుతున్నటువంటి వ్యవహారాలు పర్టిక్యులర్‌గా ఒక సమూహాన్ని టార్గెట్ చేసి జరుగుతున్నటువంటి ప్రచారాలకు సంబంధించి వాస్తవ విషయాలేమిటి అనేది ఒక యాంగిల్ చెప్పడం మొదలుపెట్టాలి. ఈ చెప్పటం మానేసి పిటిషన్లు ఇస్తే పనులవు. పిటిషన్లు ఇస్తే ప్రభుత్వాలేవో సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటాయి అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ సినిమానే ప్రాపగాండా సినిమా అది. ఈ దేశంలో మైనారిటీల నుంచి మెజారిటీ మతానికి ప్రమాదం పొంచి ఉంది అని ప్రమోట్ చేయటం వాళ్ళ ఉద్దేశం. ఆ సినిమా ఉద్దేశమే అది. ఆయన మీద 100 రకాల కథనాలు వచ్చున్నాయి ఆల్రెడీ. సంభాజీ మీద, హ్మ్. శివాజీ మహారాజు మీద కూడా రకరకాల కథనాలు ఉన్నాయి. కథనాలు కాదు, పరిశోధించి రాసినటువంటి వ్యాసాలు, గ్రంథాలు కూడా ఉన్నాయి అవైలబుల్గానే. వక్రీకరణలు ఎక్కడ జరిగినాయి? ఎందుకు ఓన్ చేసుకున్నారు? ఆయన్ని ఓన్ చేసుకోవడం వెనకాల ఉన్నటువంటి ప్రయోజనం ఏమిటి? ఆయన వీళ్ళ దగ్గర నుంచి లాభం పొందాడా? నష్టపోయాడా? అనేది కూడా నిర్ధారిస్తూ కథనాలు ఉన్నాయి. హ్మ్. శివాజీ వీళ్ళు చెప్తున్నంత సెక్టేరియన్ కాదు, బయటకు ఆయన ప్రొజెక్ట్ అవుతున్నంత సెక్టేరియన్ కాదు అని చాలా స్పష్టంగా గ్రంథాలు ఉన్నాయి. ఓకే. ఇది ఇది చదివి ప్రపంచానికి చెప్పడం అనేది ఒక నిరంతర ప్రక్రియగా జరగాలి. హ్మ్. శివాజీని వాళ్ళ చేతుల్లో నుంచి విముక్తుని చేయడానికి ఏం చేయాలనేది ఆలోచించాలి. జై భవానీ వీర శివాజీ అని అనేసరికి శివాజీ అనే పేరు వినిపించగానే అయ్యయ్యో ఇది మంది కాదు అనేటువంటి ఒక వాతావరణాన్ని సక్సెస్ఫుల్గా క్రియేట్ చేయగలిగారు వాళ్ళు. ఆ క్రియేషన్ని బద్దలు కొట్టాలి. ఆ క్రియేషన్ని బద్దలు కొట్టి హిందుత్వ అంటే ఏమిటి అనేది హిందూ సమాజానికి కూడా అర్థం చేయించాలి. హ్మ్. హిందూ సమాజాన్ని బాగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే తటస్థవాదులు అటు వెళ్ళిపోయారు. ఇంతకుముందు తటస్థవాదులు బలంగా ఉన్నప్పుడు మత సామరస్యం వర్ధిల్లింది. హిందూ మతంలో ఉన్నటువంటి తటస్థవాదులందరినీ వీళ్ళ లోపం వలన వాళ్ళు తీసుకెళ్ళిపోగలిగారు. ఈ లోపాన్ని అంగీకరించాలి. లౌకిక శక్తులు మనం ప్రాపర్గా వ్యవహరించకపోవడం వలన వీళ్ళందరూ అటు వెళ్ళిపోయారు అని వీళ్ళకి వీళ్ళు ఆత్మవిమర్శ చేసుకుని ఆ న్యూట్రల్స్ని తిరిగి నిలబెట్టుకోవటానికి వాళ్ళలోకి వెళ్ళి ఈ విషయాలన్నీ రెగ్యులర్గా చెప్పాలి. అది చేయాల్సిన పని. పిటిషన్లు ఇవ్వడం కాదు ప్రభుత్వాలకి. అది ముస్లిం సమాజం వాళ్ళ ఆందోళనని ప్రభుత్వానికి తెలియజేయటం కోసం, వాళ్ళ డిసెంట్ని తెలియజేయటం కోసం ఇచ్చారు.
ఇచ్చింది అంతవరకే వాళ్ళ పరిమితం. దాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు రకరకాలు చూసారా వాళ్ళు ఆపేయమంటున్నారు సినిమాని. అంటే ఆగిపోయినట్టే. రేపు రిలీజ్ లేదట, అసలు రోడ్ల మీదకి వస్తే కొడతారట దాకా తీసుకెళ్తారు ఈ ప్రచారాన్ని. తీసుకెళ్ళి ఈ పిటిషన్ ఆధారంగా ఒక మూడ్ క్రియేట్ చేసి థియేటర్కి జనాలు వెళ్ళటం ఒకటే కాదు, మైనారిటీస్ చాలా ప్రమాదకరం అనే విషయాన్ని ప్రమోట్ చేయడానికి ఈ వార్తను విపరీతంగా వాడతారు వాళ్ళు. ఆ ప్రమాదం ఖచ్చితంగా ఉంది దీని నుంచి. చావా సినిమాలో వాళ్ళు ఏం చెప్పారు అనేది, అంటే ఔరంగజేబ్ క్యారెక్టర్ని విలన్గా చూపించదలుచుకున్నప్పుడు విలన్గా అతను ప్రతి మనిషి జీవితంలోనూ కొన్ని నిర్ణయాలు, ప్రపంచాన్ని బాధపెట్టే నిర్ణయాలు కూడా ఉంటాయి. అవి మాత్రమే అతన్ని జడ్జి చేయడానికి పనికిరావు. టోటల్గా అతను చేసినటువంటి పనులు అన్నిట్లోనూ కనీసం మాత్రంగా 50% పైన మంచి పనులు ఏవైనా ఉంటే అతన్ని మంచివాడు, ఒక మంచివాడు కింద బ్రాండ్ వేయొచ్చు. అలాగని చెప్పి మిగిలిన 50% అతను చేసిన తప్పులు యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి కదా సమాజంలో, వాటిని మాత్రమే ప్రొజెక్ట్ చేస్తే ఇటు పరమ దుర్మార్గుడు అనుకోవడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి ఇద్దరు రాజుల మధ్య ఘర్షణగా చూడలేదు దీన్ని. ఔరంగజేబ్కి శివాజీకి మధ్య 2 రాజ్యాల మధ్య యుద్ధం అది. 2 రాజ్యాల మధ్య యుద్ధం. హిందూ రాజుల మధ్య కూడా ఘర్షణలు జరిగాయిగా భారతదేశంలో. వాటిని ఎందుకు హైలైట్ చేయరు మీరు? అక్కడ మీకు క్యూరియాసిటీ కలిగించే అంశం లేదు కాబట్టి. ఇప్పుడు పురుషోత్తముడికి ఇతర రాజులకి మధ్య జరిగినటువంటి యుద్ధాలు, అంబికి జరిగిన యుద్ధం, దాని గురించి మాట్లాడండి. అద్భుతమైన సినిమాలు తీయండి, ఎవరు కాదన్నారు? ఎందుకు మానేశారు? పురుషోత్తముడిని అంబి ద్రోహం చేశాడు కదా, దాని గురించి సినిమా తీయండి, ఎందుకు తీయరు? అంటే ఇక్కడ క్యూరియాసిటీ ఉంది. ఔరంగజేబ్ అనే వాడిని విలన్గా చూపిస్తే ఒక సమాజాన్ని, ఒక సమూహాన్ని విలన్లుగా నిర్ధారించవచ్చు. తద్వారా ఒక మెజారిటీ ప్రేక్షకులు మన సినిమాని ఆదరిస్తారు. ఈ ఇక్కడ ఈ సెల్లింగ్ పాయింట్ కదా మిమ్మల్ని అట్రాక్ట్ చేసి సినిమా తీయించింది. ఆ సెల్లింగ్ పాయింట్ ఉందనే కదా మీరు తీసుకొచ్చి డబ్ చేసింది. ఆ సెల్లింగ్ పాయింట్ ఉందనే కదా ఇప్పుడు ఈ కేసును కూడా వాడుకుంటోంది. లేకపోతే ఇంత ప్రచారం జరిగేది కాదు మామూలుగా అయితే. అది జిల్లా ఎడిషన్ వార్త. నెల్లూరు జిల్లాలో ఒక సమూహం వెళ్ళి కలెక్టర్కి మెమరాండం 100 మంది ఇస్తారు రోజుకి. వాటన్నిటిని మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెట్టి ఇలా ప్రపంచం ముందు పెడుతున్నారా? నిన్న వాళ్ళు ఇచ్చిన సమయంలో ఎంతమంది ఇచ్చుంటారు పిటిషన్లు, ఎన్ని అంశాల మీద ఇచ్చుంటారు? వాటన్నిటికీ రానటువంటి ప్రాధాన్యత దీనికే ఎందుకు కల్పిస్తున్నారు? అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు దీన్ని ప్రచారం చేయటం ద్వారా? చూసారా, వాళ్ళు సినిమాని ఆపేయమంటున్నారు సార్. ఇంకేంటండి, ఎప్పుడో కాదు ఇప్పుడున్నారు ఔరంగజేబులు అంటారు. అంటానికి అవకాశం ఉంది కదా, ఆల్రెడీ ప్రవచనాలు మొదలైపోయినాయి. అందుకని ఎక్కడ ఏ చర్య జరిగినా వీళ్ళు వాలిపోయి నానా గందరగోళం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఔరంగజేబుని విలన్గా మాత్రమే చూస్తారు తప్ప అతని జీవితంలో ఎన్ని మంచి పనులు చేశాడు. గుళ్ళు కట్టించాడు అతను. ఆ కట్టించిన గుళ్ళ ప్రస్తావన కూడా ఎవరూ చేయరు. కొన్ని సందర్భాలలో వాళ్ళు చేసినటువంటి కొన్ని నిర్ణయాల వలన కొంతమంది ఇబ్బంది పడి ఉండొచ్చు. ఆ జిజియా పన్ను ఇలాంటివి చూపిస్తారు. అది హిందువులను చాలా టార్చర్ పెట్టింది అంటే పెట్టి ఉండొచ్చు, ఇబ్బంది పడి ఉండొచ్చు. ప్రజారంజక పాలన సంపూర్ణంగా 100% అందరినీ తృప్తిపరిచిన పాలన అందించాడు ఔరంగజేబ్ అని ఎవరు అంటల్లా. ఆయన ఒక రాజు, అంతవరకే చూడాలి. అంతకు మించి అతన్ని చూడటం ప్రమాదం. అతని రాజ్యంలో కూడా హిందువులు ఉన్నారు కదా, హిందువులతో అతను మాట్లాడాడు కదా, హిందువులతో కలిసే జీవించాడు కదా, ఆయనతో ఘర్షణ పడింది కూడా హిందువులే కదా మెజారిటీ. ఆ టైంలో వాళ్ళ దర్బార్లో ఉన్న ఉన్నతాధికారులు ఎవరు? ఔరంగజేబు సంస్థానంలో అంతకు ముందు ఉన్నటువంటి అక్బర్ గారి సంస్థానంలో ఉన్న ఉద్యోగులు ఎవరు? ప్రధాన నిర్ణయకర్తలు ఎవరు? రాజపుత్తులే కదా. ఇవేవి పట్టించుకోరు. మొఘల్ అనగానే బ్రాండెడ్ క్రిమినల్ అన్న పద్ధతిలో మీరు సినిమాలు తీసేస్తే మనోభావాలు గాయపడ్డాయని వాళ్ళు ఎవరు కేసులు వేయరనే కదా వీళ్ళ ధైర్యం. అందుకని ఇది ఒక ప్రాపగాండా సినిమా. తెలుగు ఆడియన్స్ని తిరిగి కనెక్ట్ చేసుకుని వాళ్ళకి, అంటే ఇంతకుముందు వాళ్ళకి భాష రాకపోయినా కన్వే అయింది. ఆ సినిమా చూసిన వాళ్ళే చూస్తారు ఇప్పుడు ఇది తెలుగు వెర్షన్ కూడా. ఇప్పుడు తెలుగు బ్యాన్ అయిపోయినా వాళ్ళు హిందీ సినిమా అయినా చూస్తారు. కంటెంట్ అవైలబుల్గా ఉంది కదా, నువ్వు
నువ్వు సోషల్ మీడియాలో పెడితే రేపు పొద్దున్న నుంచి అదే పనిగా చూస్తారు కదా. పాత రోజుల్లో ఆకలి రాజ్యం సినిమా ఈరోజు బ్యాన్ అవుతుంది, రేపు బ్యాన్ అవుతుంది అని ప్రచారం జరిగేది. రేపు ఉండదట సినిమా అని ఈరోజు పరిగెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు. దాన్ని ఎవరు ఏం టచ్ చేయలే. అది 100 రోజులు జరుపుకుంది ఈ పుకార్ల మీదే. ఉమ్, రోజు కలెక్షన్సే. రేపు బ్యాన్ అయిపోతుందట అనేదే ఆ రోజున ఆ సినిమాకి నడిపించింది అందరిని. ఉమ్, ఇలా ఈ బ్యాన్ టాక్ మీద హిట్లు అయిపోయిన సినిమాలు ఉన్నాయి కొన్ని. ఓకే. ఆ కోవలోకి ఇప్పుడు దీన్ని తీసుకెళ్తున్నారు చావాని. చావాని ఆపేయటానికి ముస్లింలు అక్కడ పిటిషన్ ఇచ్చారంట. వీళ్ళు సినిమా థియేటర్లోకి వచ్చి దాడులు చేసి చంపేస్తే ఏంటి పరిస్థితి? కాశ్మీర్ ఫైల్స్లో అనుపమ్ ఖేర్ కుటుంబాన్ని చంపేసినట్టు థియేటర్లో కూర్చుని వాళ్ళందరినీ పీకలు కోసేస్తే ఏంటి పరిస్థితి దాకా తీసుకెళ్తారు ఈ ప్రచారాన్ని. అందుకని ఇది కూడా ఒక ప్రచారము, దానిలో భాగమే.